ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు. ఇక రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన అనివార్యమైంది. దీంట్లో మన రిజల్ట్స్ వారీగా చూస్తే మొత్తం పోలైనటువంటి ఓట్లు 24,135 ఓట్లు పూర్తిగా పోలైతే దాంట్లో 494 ఓట్లు ఇన్వాలిడ్, అంటే కొంత తప్పుడుగా రాయడం కానివ్వండి, వాటిపైన అధికంగా నెంబర్లు వేయడం, ఇలా కొంత మిస్ మ్యాచ్ అయిన దాంట్లో 494 ఓట్లని పూర్తిగా కూడా అవి ఇన్వాలిడ్ ఓట్స్గా కన్సిడర్ చేశారు అధికారులు. ఇక పూర్తిగా ఇప్పుడు 23,641 ఓట్లని లెక్కించారు. దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో లీడ్లో ఉన్నారు శ్రీపాల్ రెడ్డి పింగిలి 6,035 ఓట్లతో లీడ్లో ఉన్నారు. అయితే పూర్తిగా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాత కనుక 11,822 ఓట్లని కనుక నిర్ధారిస్తే అప్పుడు వారు ఎమ్మెల్సీగా గుర్తిస్తారు. అంటే 50% ఓట్స్ కంపల్సరీగా ఒకరికి రావాల్సిందే. అయితే ప్రస్తుతం యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి పైన పిఆర్టీయూ టీఎస్ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యత కనబరుస్తున్నారు. 6,035 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నారు. ఇక అలుగుబెల్లి నర్సిరెడ్డి 4,820 ఓట్లతో, అంటే అలానే సిట్టింగ్ స్థానం అయింది, ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో ఆయన స్థానంలో ఆయన 4,820 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక హర్షవర్ధన్ రెడ్డి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. 4,437 ఓట్లతో ఆయన మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఈ మూడు స్థానాల్లో కూడా వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇక అటు నాలుగో స్థానం విషయానికి వస్తే సరోత్తమ్ రెడ్డి 2,289 ఓట్లతో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. సో ప్రజెంట్ ఇక పూల రవీందర్ ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. మరొక రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్క పెట్టేసరికి ఏం ఎలా మారుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.